వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు విచారణ తుది దశకు చేరుకుంటున్న సమయంలో సాక్షులు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు అనూహ్యంగా మరణించటం సంచలనంగా మారుతోంది. 2019 నుండి 24 మధ్య 4 చనిపోగా ఇటీవలే మరో 2 మృతి చెందటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరందరినీ అసహజ మరణాలేనని వాదనలు వినిపిస్తూ ఉండగా వీరి చావుల వెనుక కుట్ర ఉందని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఇందుకు వివేకానందరెడ్డి వాచ్మెన్ ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి బలమైన కారణంగా కనిపిస్తోంది. రంగన్నకు అందించిన చికిత్సపై తమకు అనుమానాలున్నాయంటూ కొడుకు కాంతారావు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టు సమాచారం. వాచ్మెన్ బి రంగన్న వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఇతని వయస్సు 65 సంవత్సరాలు. అయితే ఈయన 2025 మార్చి 5న కడప రిమ్స్ ఆసుపత్రిలో అనుమానాస్పదంగా మరణించటం రాష్ట్ర రాజకీయాలను మరోసారి కుదిపేస్తోంది. వివేకా ఇంటి వద్ద వాచ్మెన్గా పనిచేసిన రంగన్న వివేకాను చంపిన వారిని ప్రత్యక్షంగా చూశారు. ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ప్రధాన నిందితులని సిబిఐ మెజిస్ట్రేట్కు వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాదు, ఈ మర్డర్ గురించి ఎవరికైనా చెబితే నరికి చంపుతామని తనను ఎర్ర గంగిరెడ్డి బెదిరించినట్టు రంగన్న పోలీసులకు వివరించారు. దీంతో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలతో పాటు పలువురి ప్రమేయం ఉన్నట్టు బలపడింది. ఇక తన తండ్రికి గతేడాది కాలికి గాయమైతే హైదరాబాద్లో చికిత్స చేయించామని రంగన్న కొడుకు కాంతారావు చెబుతున్నాడు. ఆ తర్వాత కూడా రంగన్న తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, చికిత్సకు సంబంధించిన వివరాలు అడిగినా పోలీసులు ఇవ్వలేదని చెప్పారు. దీంతో చికిత్సపై తమకు అనుమానాలున్నాయని రంగన్న భార్య కన్నీరు పెట్టుకుంటున్నారు. వారి ఆరోపణల మేరకు ఇది అనుమానాస్పద మరణమేనని భావిస్తూ పోలీసులు తాజాగా దర్యాప్తు మొదలుపెట్టారు. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్ 6న చనిపోయాడు. ఇతని వయసు 52 సంవత్సరాలు. వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్, ఆయన సతీమణి భారతిని హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకొచ్చారు. పోలీసులు సిట్ విచారణ జరుపుతూ ఉండగా నారాయణ అనారోగ్యంతో మృతి చెందటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ పులివెందుల ప్రయాణంలో జగన్, భారతి, అవినాష్ రెడ్డితో పాటు ఇతరులకు వివేక మర్డర్కు సంబంధించిన ఫోన్ సంభాషణలు జరిగాయి. అవన్నీ విన్నాడనే నెపంతో అతన్ని అనుమానం రాకుండా చంపేశారంటూ పోలీసులు పలు ఫిర్యాదులు అందాయి. అయినా పోలీసులు అతని మరణంపై ఎలాంటి కేసు పెట్టకపోగా అంత్యక్రియలకు జగన్, భారతి హాజరై నివాళి అర్పించారు. వివేక హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకి చెందిన 57 ఏళ్ల కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబర్ 3న చనిపోయాడు. విషపు గుళికలు తిని సూసైడ్ చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే వివేక హత్య కుట్ర వివరాలు అతనితో పాటు తన బావ పరమేశ్వర్ రెడ్డికి ముందే తెలుసనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర పోలీసులు కీలక వ్యక్తుల్ని విచారిస్తున్న సమయంలో పరమేశ్వర రెడ్డి నార్కో అనాలిసిస్ పరీక్షలకు హాజరైన కొద్ది రోజుల్లోనే శ్రీనివాసులరెడ్డి మృతి చెందారు. ఇక తన చావుకు సిట్లోని ఇన్స్పెక్టర్ కారణమంటూ అప్పటి సీఎం జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డిలకు రాసిన 2 లేఖలను కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిట్ ఇన్స్పెక్టర్ విచారణను అడ్డుకునేందుకు ఈ లేఖను రాశారని, అయితే అవి శ్రీనివాసులరెడ్డి రాసినవి కాదని విచారణలో పోలీసులు గుర్తించారు. వైఎస్ భారతి తండ్రి 73 ఏళ్ల ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబర్ 3న అనారోగ్యంతో చనిపోయారు. అయితే వివేక మృతదేహానికి కట్లు కట్టింది గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బంది. కాగా వివేక కేసు గురించి ఆయనకు బాగా తెలుసు అనే వాదనలున్నాయి. మర్డర్ కేసును కప్పిపుచ్చేందుకే ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బంది ఏదో చేశారనే ఆరోపణలున్నాయి. వివేక హత్య జరిగిన రోజు గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చేతులు పదే శుభ్రం చేసుకున్నారనే పలువురు ఆరోపించారు. వివేక హత్య కేసు కీలక సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్ 9న కన్నుమూశారు. ఈయన 40 సంవత్సరాల వయసున్నప్పుడు కన్నుమూశారు. జగన్ క్యాంపు కార్యాలయంలో సిబిఐ సోదాలు నిర్వహించిన వారం రోజుల్లోనే గంగాధర్ అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఈ మరణంపై అనేక ఆరోపణలు వచ్చాయి. పులివెందుల్లోని జగన్ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లు, గంగిరెడ్డి ఆసుపత్రిలో సిబిఐ బృందాలు పలు ఆధారాలు సేకరించాయి. దీంతో వివేక కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్ అనూహ్యంగా మృతి చెందటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డితో కలిసి వివేకాను మర్డర్ చేయించాం,
ఆ నేరం తనపై ఒప్పుకుంటే 10 కోట్లు ఇస్తారు, నీ లైఫ్ సెటిల్ చేస్తామని నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనకు ఆఫర్ ఇచ్చాడని 2021 అక్టోబర్ 2న గంగాధర్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలం ఇవ్వటం కలకలం రేపింది. కానీ ఆ తర్వాత గంగాధర్ శివశంకర్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ సిబిఐ తనను బలవంతం చేసిందని మాట మార్చాడు. వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో ఒకడైన డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి 2025 జనవరి 10న చనిపోయారు. ఈయన వయస్సు 36 సంవత్సరాలు. వైద్యుడైన అభిషేక్ రెడ్డి వివేకా హత్య కేసు వాంగ్మూలం వెలుగులోకి వచ్చిన తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. అయితే అభిషేక్ రెడ్డి మరణంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా చనిపోయారని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనకు ఫోన్ చేసి చెప్పినట్టు 2021 ఆగస్టులో అభిషేక్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాదు, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా వివేకా బాడీ చుట్టూ రక్తపు మడుగు, ఆయన తలపై గాయాలున్నట్టు గుర్తించారని తెలిపాడు. ఎంవి కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వివేకా గుండెపోటుతో చనిపోయారని నమ్మించే ప్లాన్ చేసినట్టు అభిషేక్ రెడ్డి స్పష్టం చేశారు.